కుటుంబంలో మనకొచ్చే ఆదాయాన్ని బట్టి ఆర్థికపరమైన ప్లాన్తో వెళ్ళవలసి ఉంటుంది. అలా ఉన్నదాన్ని బట్టి జాగ్రత్తగా వెళ్తుంటే అది పొదుపు కిందకే వస్తుంది. కానీ ఉన్న రాబడి కంటే బాగా ప్లాన్ చేసి, బాగా గీసి ప్లాన్ చేసి తక్కువగా పోవాలనుకుంటే మాత్రం అది పొదుపు కిందకి రాదేమో. పొదుపుకి పీనాస్తనానికి మధ్య ఒక గీత ఉంది. ఉదాహరణకి ఒక 10,000 వస్తున్నాయంటే ఇప్పుడు 10,000 ఆదాయం వరకు లేదనుకోండి, అది వేరే విషయం. ఉదాహరణకి చెప్తున్నాను. ఒక 10,000 ఆదాయం ఉందంటే 7,000 దాకా ఖర్చు పెట్టుకోవాలి. కుటుంబ ఖర్చులు అవుతాయి కదా మరి ఇప్పుడున్న రేట్లను బట్టి. మిగతా దాంట్లో ఏం ప్లాన్ చేసుకున్నా పొదుపు ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా 10,000 వస్తుంటే 2,000 ఖర్చు పెడతాం, 3,000 ఖర్చు పెట్టుకోవాలి, పొదుపుగా పోవాలి అంటే అది పొదుపు అవ్వదండి, పీనాస్తనం కిందకు వస్తుంది. ఇంకో రకం, మనకి 10,000 అంటే ఉదాహరణకి 10,000 ఆదాయం ఉంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుని ఇప్పుడు కూడా సుఖపడక ఏం చేస్తాం అని అనుకుంటూ 10,000 రాబడి ఉన్నప్పుడు 15,000, 20,000 ఖర్చు చేస్తే ఆ విచ్చలవిడితనం ఎప్పటికైనా ముప్పే, పనికిరాంది కూడాను. కాబట్టి అటు పీనాస్తనం పనికిరాదు, ఇటు విచ్చలవిడితనం పనికిరాదు. మధ్య మార్గంగా వచ్చిన దానిలో ఖచ్చితమైన ప్లాన్ చేసుకుని దాన్ని అనుసరిస్తూ పోతేనే అది ఆర్థికపరమైన మంచి ప్లానింగ్ అవుతుంది.